చంద్రబాబు నాయుడు గారు పదే పదే ఎక్కడ మీటింగ్స్ పెట్టినా సరే మరింత మంది పిల్లల్ని కనండి, ఇవాళ మన దేశానికి అవసరం అనే పద్ధతుల్లో ఆయన ప్రచారం చేస్తూ ఉన్నాడు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఒక రాష్ట్ర నేతగా ఈ రకమైన ప్రచారం చేస్తూ ఉన్నాడు తప్ప మొత్తం దేశాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన మాట్లాడడం లేదు అని నేను అనుకుంటా ఉన్నాను. పైగా ఆయన ఇస్తున్న ఆఫర్ ఏంటి? ముగ్గురు పిల్లలు కనండి 30,000 ఇస్తా, నలుగురు పిల్లలు కనండి 40,000 ఇస్తానంటే అసలు 30,000తో 40,000తో సమస్య పరిష్కారం అవుతుంది అని నేను అడుగుతా ఉన్నాను. వాళ్ళ బారసాల ఖర్చులు కూడా సరిపడవు. నీ తర్వాత వాళ్ళకి విద్యాబుద్ధులు ఏంటి, వాళ్ళకి ఉద్యోగాలు ఏంటి, వాళ్ళ భవిష్యత్తు ఏంటి, దాని గురించి ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తున్నారా? దానికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో జాతీయ రాజకీయాల్లో కూడా కీలక పాత్ర పోషించిన వ్యక్తి దేశాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడడం కాకుండా ఒక రాష్ట్ర జనాభాను దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నాడని నాకు అనిపిస్తూ ఉంది. ఇవాళ భారతదేశంలో ప్రపంచంలో ఏ దేశంలో లేనట్టుగా 146 కోట్ల జనాభా మన దేశంలో ఉన్నారు. అందులో కోట్లాది మంది చదువుకున్న యువత ఉద్యోగాలు దొరకక ఇవాళ రోడ్ రోమియోలుగా తిరుగుతూ ఉన్నారు. వాళ్ళ గురించి పట్టించుకునే నాథుడు లేడు. సంవత్సరం 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తామని అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ ప్రభుత్వం గత 12 ఏళ్ల కాలంలో ఎక్కడా ఉద్యోగాలు ఇవ్వాల, నిరుద్యోగ సమస్యను పరిష్కారం కాల, కనీసం తగ్గించలేకపోయాం. నిరుద్యోగ సమస్య ప్రపంచంలో ఏ దేశంలో లేనట్టుగా ఇవాళ మన దేశంలో నిరుద్యోగ సమస్య ఉంది. అదేవిధంగా చాలామంది చదువు రాని వారు, అజ్ఞానులు, ఏమాత్రం కూడా కనీసం చదివే రాని వారు కూడా ఈ దేశంలో కోట్లాది మంది ఉన్నారు. బిలో పావర్టీ లైన్లో బతుకుతున్న వాళ్ళు మరికొన్ని కోట్ల మంది, దాదాపు 40-45 కోట్ల మంది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం 80 కోట్ల మందికి ఉచితంగా బియ్యం సరఫరా చేస్తూ ఉందంటేనే ఈ దేశంలో పేదరికం ఏ స్థాయిలో ఉందో దాన్ని బట్టి అర్థమవుతా ఉంది. ఇన్ని మౌలిక సమస్యలు మనం ఎదుర్కొంటూ ఉండగా మీరు ఇంకా పిల్లని కానండి 30,000 ఇస్తా, 40,000 ఇస్తా అని ప్రోత్సహించడం మాత్రం సరైంది కాదు. ముఖ్యమంత్రి గారి వైఖరిని తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం. దీనిపైన దేశవ్యాప్తంగా చర్చ జరగాలి. అన్ని రాజకీయ పార్టీలు కూడా స్పందించాలి. ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కూడా ఈ అంశం పైన తమ వైఖరి ఏమిటో తెలియజేయాలని కోరుతాం.